హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. నేను ఈరోజు వంగి బాత్ రెసిపీ చేశానండి. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇది మా అత్తయ్య రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండి కొబ్బరి, ఎండి మిరపకాయలు 5, తినే శనగపప్పు 3 స్పూన్స్, జీలకర్ర, సోంపు వీడియోలో చూపించినంత, చెక్క 2 ఇంచెస్ అండి, లవంగాలు ఒక 10 తీసుకున్నానండి. యాలక్కాయ ఒకటండి, ఇలాచి. ఇది మరాఠీ మొగ్గండి, ఇంత చిన్న తీసుకున్నాను. ఇది అనాస్ పువ్వు, 2 పెటల్స్ తీసుకున్నాను అంతే. ఎండి కొబ్బరి కొంచెం బాగా వేయించుకోవాలండి. కొబ్బరి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇవి మసాలా ఉంటాయి కదా, మసాలా ఇంగ్రీడియంట్స్ అవి వేసి ఊరికే అలా పెట్టి ఇంకా ఆఫ్ చేసేయాలండి స్టవ్. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పప్పులు వేయించుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక గడ్డ వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా. కొంచెం సాల్ట్. ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ దానికి సరిపోయేటట్లు తీసుకున్నాను, కొంచెమే పౌడర్ చేసుకున్నాను. వంకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇవి ఇలా తరుపుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి. నీళ్ళల్లో ఉప్పు కొంచెం పసుపు వేసుకొని, ఇప్పుడు వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి దానివల్ల. ఈ వంకాయకి పైన తొడుములు ఉండకూడదంట, అందుకే నేను ఫస్ట్ దానికి తెలియక తీయలేదు. నెక్స్ట్ నుంచి తొడుములు తీసేసాను, మా అత్తయ్య చెప్పారండి.
ఇలా నేను అన్ని వంకాయలు తరిగి పెట్టుకుంటున్నాను. ఇది పుదీనా, కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి తాలింపుకండి, తెల్లగడ్డలు దంచుకోవాలి బాగా. ఇవి కూడా తాలింపుకే. ఇవి సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వంకాయ ఫ్రై చేసినప్పుడు వేసుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయంట. ఈ పప్పులు బాగా ఎర్రగా వేగిన తర్వాత సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఏం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొంచెము, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి, ఉల్లిపాయ ముక్కలు. దీనికి 1/2 అయినా 1 అయినా ఆనియన్ సరిపోతుందండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయల్ని స్ట్రైన్ చేసి వేసి బాగా మగ్గించాలండి, వేయించుకోవాలి. వంకాయలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలండి, వంకాయలు ఉడికిందో లేదో చూసుకోవాలి.
వంకాయలు వేగిన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. ఈ పుదీనా కొత్తిమీర వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని మనకి ఎంత కావాలో వంకాయలకు సరిపడా వేసుకొని కొంచెంసేపు అలా, ఆల్రెడీ ఇది వేయించిన పొడే కాబట్టి ఎక్కువ కలపన అవసరం లేదండి. ఇందులో ఆల్రెడీ మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి కలపాలండి. మీకు సాల్ట్ తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన వంగి బాత్. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, హోప్ యు లైక్ మై వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో.